తాజా అంశాన్ని చూసిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ఈ సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది, ఎప్పుడు హాజరవ్వమని చెప్పింది, పూర్తి సమాచారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎంపీ సంతోష్ కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సిట్ తరపున నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సంతోష్ కు నోటీసులు పంపారు. సిఆర్పిసి 160 సెక్షన్ కింద సంతోష్ కుమార్ కు నోటీసులు పంపారు. పంజగుట్ట పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ కు అనుగుణంగా అందుకు సంబంధించి విచారణ చేయాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కమ్మని స్పష్టం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను సిట్ విచారణ చేసింది. సుదీర్ఘంగా 7 గంటలకు పైగా ఒక్కొక్కరిని విచారణ చేసింది. వాటి కొనసాగింపుగానే మళ్ళీ బీఆర్ఎస్ మాజీ ఎంపీ కేసీఆర్ తో నిత్యం సన్నిహిత ఎప్పుడు వెన్నంటి ఉంటే సంతోష్ కూడా నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రమ్మని సిట్ స్పష్టం చేసింది. చందు, రైట్, ధన్యవాదాలు రఘు.